क्या करने वाले हो? पहले हम तुम्हें विदा करेंगे, ठीक है? करेंगे। अरे मेरा दोस्त किधर है? Yes, here. I'm here. हाँ जरूर, पर सीनियर निकालना चाहिए बेटा। ఇప్పుడు నిన్ను సీనియర్ కదా. సరే, అప్పటి నుండి మనమే మాట్లాడుతున్నాం కదా. So guys, are you curious about why we are here? Any guesses from our audience? Come on, audience. Any guesses? चलो अब हमारे सीनियर से छोटी सी शायरी हो जाए. चांदनी चांद से मिलती है तो रोशनी धमाल करती है। वाह 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 वाह. चांदनी चांद से मिलती है तो रोशनी धमाल करती है। और जब आचार्य में फ्रेशर्स हो तो स्टूडेंट्स का हमें अपने फ्रेशर्स का ध्यान का कमाल तो दे दिया. चलो अब उनकी एनर्जी का इम्तिहान between boys and girls. So this is the time to find out by playing a game. Let's invite one boy and one girl from go ahead. Aditi, Don't touch the glasses. come on, Bhavani, come on. Come on, boy.
సరే సార్ దగ్గర మెల్ల 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 Mom.
ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. అత్యాచారం చేసి పుట్టి పూరి తీయాలి, వేళ పట్టి కత్తి పిసికి కాలా పెట్టాలి. నేను చెప్పేటంతలో మొత్తం వినపడాలి. నీ చెల్లి కోసం నేను జన నిలబడాలి. నేను పాడేది పాటని కన్ను చిన్నారి మాటలేది ఈ కన్నులు కల్లార తల్లి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారింది పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఇవ్వని చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పంపించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథను. ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు తొందరగానే చంపేస్తే తప్పకుంటే వస్తువు. చిన్న బట్టలు లేకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం తినా? నేను చదువుకోవాలా నిలబడికెళ్ళలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. ఉద్యోగంతో కాలం గడపాల్సిన నారి మనుషులని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. ఎన్నికైనా తిన్నారని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయన మచ్చడానికి పోయింది. విలేజ్ వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టాను. నల్లకున్నానని నేను డబ్బుల పాలయ్యాను. తల మీద చీపిసి గురువులు నడు మీద చీపిసి కోరారు పరుగులు. చిన్న పిల్లలాగా నేను తీశాను పరుగులు. చనిపోయిన కూడా మీద పడ్డారు గురువులు. ఏదో సాగుతామని క్లాసెస్కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుతున్నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడులో నా పేరెంట్స్ రోడ్డు మీద రేపు చేసి రోకల్స్ చెప్పారు. ఇది విన్న మా డాడీ ముక్క పెట్టి ఏడ్చాడు. డాడీ పట్టుకొని వాకింగ్ చేస్తారు. డాడీ లాలిపోగానే ఇంటికెళ్ళి గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. భావించేవారు, రక్తపు మడుగుల్లో ఆర్తనాదాల్లో ఉన్నవారికి ఆశా వెలుగువారు, ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రాణరక్షణే ధ్యేయంగా మలుచుకునేవారు మరెవరో కాదు, మన రక్షణ సిబ్బంది పోలీస్ అధికారులు. I request DSP Sir Rammohan Reddy Sir to come on to the dais. ప్రిన్సిపల్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, మనకు ధైర్యసాహసాలు పొందడానికి, ఒక చక్కటి మార్గంలో మన జీవన ప్రణాళికను తయారు చేసుకోవడానికి మార్గదర్శి మన సంగారెడ్డి జిల్లా ఎస్పీ సార్ గౌరవనీయులు శ్రీ రూపేష్ సార్ గారు.
మరియు మన పట్టణ డిఎస్పి ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండి అందరినీ ఆధారంగా మనం పోలీస్ స్టేషన్ పోతే ఆ వాతావరణం లేకుండా ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి వ్యవస్థను నాయకత్వం వహిస్తున్నటువంటి మన డిఎస్పి రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మనకు దాదాపుగా సార్ ఇక్కడ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి ఎస్సీఐగా ప్రమోషన్ పోయి ఇక్కడికి వచ్చినప్పటి వరకు ఒక రీల్ హీరో కాకుండా రియల్ హీరో లాగా మనకు వెన్నంటి మార్గదర్శకంగా ఉన్నటువంటి గౌరవనీయులు మన జైనాబాద్ పట్టణ సిఐ శ్రీ శివలింగం సార్ గారు, అదేవిధంగా మన ప్రతి క్షణం అనువున మనల్ని కాపాడుకుంటున్నటువంటి విద్యార్థులను కానీ, రోడ్డు పైన కానీ, వ్యవసాయకులు కానీ, రైతులను కానీ అన్ని రకాలుగా జహీరాబాద్ పట్టణంలో శాంతి భద్రతలు విస్తరింపజేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ కాశీనాథ్ సార్ గారు, మరియు మన ఆచార్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ వెంకటరామరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, అందరికీ సాధారణంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ సవినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా 2005లో ఈ ఆచార్య డిగ్రీ కళాశాల స్థాపించబడ్డది సార్. కేవలం 140 స్టూడెంట్స్కి ఉస్మానియా యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది సార్. ఒక 2-3 రోజుల్లోనే 140 స్ట్రెంత్ నింపుకొని మొట్టమొదటి సంవత్సరమే మంచి ఫలితాలతోటి ఈ యొక్క కళాశాల పేరు పొందుతూ టౌన్ యొక్క పెద్దల సహాయ సహకారాలతోటి, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతోటి, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క అధికారుల యొక్క మన్నలు పొందుతూ ఈరోజు 1200 మంది స్ట్రెంత్తో ఆచార్య డిగ్రీ కళాశాల నడపబడుతుంది సార్. BA, BCom, BBA, తర్వాత MPC, MPCN, BDSC గ్రూపులతోటి ఈ యొక్క కళాశాల వెళ్తుంది సార్. దాదాపుగా ఒక 30 ఫ్యాకల్టీ మెంబర్స్, 1200 మంది స్టూడెంట్స్ ఈ కళాశాల నడుపుతుంది సార్. మేము క్యాంపస్లో పీజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ పట్టణానికి వచ్చాం సార్. అప్పట్లో నోటిఫికేషన్ లేవు, చాలా డ్రై పీరియడ్ ఉంది. ఉన్న నోటిఫికేషన్లో కూడా 2-3 ఇంటర్వ్యూలు అటెండ్ చేసి మన అయినప్పటికీ కూడా ఉద్యోగం రాలేదు. బాధపడకుండా ఒక అన్ఎంప్లాయీస్తో ఉన్నటువంటి 4 మిత్రులను ఈ యొక్క ఆచార్య డిగ్రీ కళాశాల స్థాపించుకున్నాం సార్. దానికి సపోర్ట్గా గ్రామ పెద్దలు, వెల్విషర్స్ అందరి యొక్క సహాయ సహకారం అందించారు సార్. సో అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ప్రతి సంవత్సరం తీసే టాప్ 10 రిజల్ట్లో మన ఆచార్య కళాశాల ఉండడం చాలా గర్వకారణం. అదేవిధంగా అది సైన్స్ కానీ, కామర్స్ కానీ ఎప్పుడు టాప్ 10లో ఆచార్య డిగ్రీ కళాశాల ఉంటుంది సార్. ఆ ఫలితాలలో అది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాం సార్. ఇది కేవలం ఒక అన్ఎంప్లాయ్స్ యూత్ మిత్రులు కలిసి పెట్టుకున్నటువంటి కళాశాల సార్. అయితే అదేవిధంగా సార్ ఈరోజు మన ఈ కార్యక్రమం సార్లు ఎక్కువగా టైం తీసుకోకుండా ఒక మా కళాశాలకు ఇచ్చేసి ఒక ధైర్యాన్ని, వాస్తవంగా చెప్పాలంటే సార్ మీరు చాలా రోల్ మోడల్ సార్ మీరు. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి ప్రతిభ ఎవరి సొత్తు కాదు, అది కష్టపడితే మన సొంతం అవుతుంది అనేటువంటి ఆచరణతోటి మీ ఇంటర్వ్యూలు నేను చాలా యూట్యూబ్లో చూశాను సార్. చూసి అప్పుడు ఇన్స్పైర్ అయ్యాను సార్. మొన్న హైదరాబాద్ పట్టణంలో జరిగినటువంటి రోడ్డు భద్రత మీద కార్యక్రమానికి ఆ రోజు నేను మరీ అనుకున్నాను సార్, ఆచార్య డిగ్రీ కళాశాల పిల్లలు, డిగ్రీ కళాశాల పిల్లలకు మీ సందేశం చాలా అవసరం సార్. ఎందుకంటే వీళ్ళు ఏదో చదువుతున్నట్టు కాకుండా ఒక గోల్ తోటి, ఒక మంచి ఆలోచనతోటి వీళ్ళు చదువుతున్నారు సార్. ఒక మంచి ఫలితాలు సాధించేటువంటి దిశగా ఉన్నారు సార్. ప్రతి సంవత్సరం కూడా ఈ కళాశాలలో ఒక 100 మంది క్యాంపస్ సెలక్షన్ల ద్వారా వెళ్ళిపోతున్నారు సార్ బయటికి. అదేవిధంగా NSS సంబంధించి జాతీయ సేవా పథకం ద్వారా ఒక 400 మంది వాలంటీర్లు ఉన్నారు సార్. ఎప్పుడు ఏ కార్యక్రమం ఏదొచ్చినా కానీ మా ఆచార్య విద్యార్థులు ముందంజలో ఉండి సమస్యను పరిష్కారం చేయడంలో మన జైనాబాద్ పట్టణ పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందిస్తున్నాం సార్. అదేవిధంగా ముఖ్యంగా మంచి ఫలితాలు, ఉత్తమ ఫలితాలతో నడుస్తూ గోల్డ్ మెడల్స్ పొందుతూ, తర్వాత PG చేసుకుంటూ, తర్వాత మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటూ నాకు చాలా గర్వకారణంగా ఇచ్చిన మన ఇండియాలో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే రెండో చెప్పుకుంటాం పెట్టు, అందరూ ఇచ్చింది అయితే ఎడ్యుకేషన్ అన్నది. అలాంటి వారు మన ముంగడ ఉన్నారంటే చాలా సంతోషం. మన ఎస్పీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
మనకు ఒక ఇన్స్పైర్గా ఉండాలని సార్ యొక్క ఆవేదనతో ఒక 15 డేస్ నుంచి సార్ యొక్క అపాయింట్మెంట్ గురించి చూస్తూ ఉన్నాం. మనకు మన కాలేజీకి ఇచ్చేసినటువంటి మరోసారి సార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కార్యక్రమం చేసినటువంటి డిఎస్పీ సార్ రామరెడ్డి సార్ గారికి, సిఏ సార్ గారికి, శివలింగం సార్ గారికి, ఎస్ఐ భాషణ సార్ గారికి, డైరెక్టర్ గారికి, అండ్ అదేవిధంగా మన కళాశాల అధ్యాపకులకు, మై డియర్ స్టూడెంట్, ఆచార్య కాలేజీ యువతరం పోరాటం అంటే ఒక లక్ష్యంతో మనం కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఒక ఇన్స్పైర్గా ఉండాలని ఒక పద్ధతిలో మనం పిలుస్తూ ఉంటాం. అందులో మనం ఒక ఐపీఎస్ అధికారిగా ఎయిమ్స్ను మనం ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోవద్దు. మేము చేసినటువంటి సమస్యలు కానీ ఏదైనా ఉంటే కూడా మనం పరిష్కరించుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నటువంటి పెద్ద ఎయిమ్ అనేది, పెద్ద గోల్ అనేది అందరూ ఎప్పుడు కూడా సక్సెస్ కావాలి పెట్టాలి. ఆచార్య అంటే మనకు విద్యార్థులందరూ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటాము. ఎందుకంటే మీరందరూ కూడా ఒక ప్రతిభావంతులు అయితే ఒక ఆనందం ఉంటుంది బిడ్డ. మీరు ఎప్పుడైతే ప్రతిభావంతులు అవుతారో ఆచార్య అనేది సంస్థ అదే విధంగా ఉంటుంది. మీలాంటి వారికి ఎంతోమందికి ఇంప్లిమెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆచార్య కాలేజీ యాజమాన్య సిబ్బంది ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా విద్యార్థులు అందరికీ నా నమస్కారం. ఇది చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు మీ సాంస్కృతిక కార్యక్రమం చాలా బాగుంది. ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఇచ్చే సూచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఎటువంటి మాదక ద్రవ్యాల జోలికి దయచేసి వెళ్ళకండి. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఎక్కువైపోయింది. అన్ని అలవాట్లు తొందరగా నేర్చుకుంటారు మీరు. దయచేసి అటువంటి అలవాట్లు మీరు ఎట్టి పరిస్థితులు కూడా నేర్చుకోకుండా మన జిల్లా ఎస్పీ గారిని చూసి కానీ మీ ఈ కళాశాల ఏర్పాటు చేసిన మీ యాజమాన్యం ఏ విధంగా కష్టపడాలో ఆ విధంగా మీరందరూ కష్టపడి మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి రావాలని కోరుకుంటూ పిలుస్తున్నాను. Thank you, sir, for your inspiring words. I request Rupesh sir to speak some words. Very good morning, very good afternoon to everyone, especially management of Acharya Degree College. పిల్లలు ఉన్నారా? ఎక్కడున్నా? లాస్ట్లో చేసినాం. ఎక్సలెంట్, బాగా చేశారు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ టు సీ ద సెన్సిటివిటీ ఆఫ్ ద పీపుల్. సో ఎంతసేపు ఇలాంటి ఈవెంట్స్ అన్నీ అమ్మాయిలు చేస్తారు, మనం చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ ద బాయ్స్ ఆర్ టేకింగ్ ద లీడ్ అండ్ షోయింగ్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద ఇష్యూస్. కంగ్రాచులేషన్స్. అంటే కొన్ని రియాలిటీ అనేది మాట్లాడుకుంటేనే దాన్ని ఇంప్రూవ్, రియాలిటీ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయన్న రియాలిటీని మనం గుర్తిస్తేనే దాన్ని ఎలా అరికట్టగలము అనేది తెలుస్తాం. సో ఏది లేకుండా కళ్ళు మూసుకొని ఏం కావట్లేదు, సొసైటీలో సమాజంలో అంతా బాగానే ఉంది అనుకుంటే ఎప్పుడు సమాజం ముందుకు పోదు, సమాజంలో ఉన్న పౌరులు కూడా ముందుకు పోదు. సో దట్స్ ఎ గుడ్ స్కిట్. డ్యాన్స్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. సో అందరూ డిగ్రీ అయిపోతుందా? ఎంతమంది అయిపోతుంది? ఓన్లీ ఈ లైట్స్ ఆఫ్ చేస్తారంటే ఐ నాట్ ఏబుల్ టు సీ. ఎగ్జామ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, తిరుగుతాం, మూవీస్కి వెళ్తాం, మూవీస్ చూస్తాము. బట్ ద యాక్చువల్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. మీ కాలేజ్ బయట నుండి, కాలేజ్లో ఉన్నంతసేపు మీకు ఏం తెలియదు. కాలేజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత 1-2 months బాగానే ఉంటుంది, కాలేజ్ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత ఏం చేస్తున్నావు బాబు అని అడుగుతా ఉంటాను. సో అక్కడ స్టార్ట్ అవుతుంది లైఫ్ అనేది. సో ఎగ్జామ్ మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఎవ్రీ 6 months ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అయితే యూఆర్ ఎ గుడ్ స్టూడెంట్. బట్ లైఫ్లో ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే త్రోస్ ఛాలెంజెస్ ఎవ్రీ. సో ఫస్ట్ వాటన్నింటినీ మీరు ఉండాలి అంటే మీకు మీ కెరీర్ బాగుండాలి. మీ కెరీర్ బాగుండాలి అంటే యూ హ్యావ్ టు చూస్. ఫస్ట్ మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మీ మైండ్లో ఉండాలి. ఏదో ఒకటి చిన్న గోల్,
చిన్నది కానీ పెద్దది కానీ ఏంటంటే ఫస్ట్ ఒక మనం ఒక ట్రావెలింగ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ నుండి హైదరాబాద్ పోవాలి అనుకోవాలి. హైదరాబాద్ పోవాలనుకుంటే అది హైవే నుండి వెళ్తామా, సైడ్ నుండి వెళ్తామా, చిన్న రోడ్డు నుండి వెళ్తామా అనేది వెళ్తుంది. అంతేగాని ఎటు పోవాలో తెలియదు. యూ హ్యావ్ ద వెహికల్, యు నో హౌ టు డ్రైవ్, బట్ యూ డోంట్ నో వే టు గో. ఒక దిశ, ఒక నిర్దేశం ఏది లేకుండా ఎటు పడితే పోతే ఏమొస్తుంది, యూ విల్ బి ఎండ్ అప్ నో వే. ఎక్కడికి పోవాలో అర్థం కాదు. బట్ హైదరాబాద్ వెళ్ళాలని లక్ష్యం ఉందనుకోండి, యూ విల్ టేక్ ద టర్న్, మళ్ళీ హైవేకి వెళ్తాం, హైవే నుండి వెళ్తాం, మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, సిగ్నల్స్ వస్తాయి, ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. ఎంతైనా అంటే హైదరాబాద్కు ముందో లేదో కొంతమంది ఫాస్ట్గా వెళ్తారు, కొంతమంది ఓన్ కార్ లేకుంటే ఏం చేస్తారు, బస్ ఎక్కి వెళ్తారు, వాడు కొద్దిగా లేట్గా వెళ్తాడు. బట్ రీచింగ్ అయితే జరుగుతుంది. ఓకే, యూ విల్ రీచ్ ద డెస్టినేషన్. ఎప్పుడో మనకు ఒక గోల్ ఉన్నప్పుడు. సో చాలామంది ఇప్పుడు ఇంతమంది పాస్ అవుట్ అవుతారు కదా, కొంతమందికి ఫస్ట్ ఇయర్లోనే జాబ్ వస్తుంది, కొంతమంది 5th ఇయర్లో వస్తుంది, కొంతమంది 10th ఇయర్లో వస్తుంది. దానంతరం మాత్రం వాళ్ళు తక్కువ ఎక్కువ కాదని ఎవరు తొందరగా రీచ్ అయితే అంత తొందరగా లైఫ్లో మీకు మీ బాధ్యతలు కానీ ఏమున్నా కూడా ఈజీగా చూసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఈ గోల్ ఉంటే అందరికీ గోల్ ఉంటాయి. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఆశలు ఉండడం వేరు, ఆశయాలు ఉండడం వేరు. ఓకే, నేను కారు కొనుక్కోవాలనేది నా ఆశ. ఆ కారు కొనుక్కోవడానికి నేను ఒక పెద్ద ఇండస్ట్రీ కానీ పెద్ద జాబ్ తెచ్చుకోవడం అనేది, లేదంటే ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది ఒక ఆశయం. సో ఆశలు ఉంటే సరిపోవండి. చాలామందికి ఆశలు ఉంటాయి. ఆశలతోటి ఎప్పుడూ పనులు కావు. ఒక ఆశయం ఉండాలి. ఏంటి డిఫరెన్స్ అని అంటే, ఆశ అంటే ఒక థాట్, నాకు ఇది కావాలి అది కావాలంటే థాట్. అదే ఆశయం అనేది ఒక థాట్ ప్లస్ యాక్షన్. ఓకే, నేను సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకునేది ఒక ఆశ అయితే, ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే నేను ఏం చేయాలి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు వేసుకుంటే దాన్ని ఆశయం అంటారు. ఈ ఆశయం లేకుండా ఇప్పుడు బాగానే ఉంటుంది, కొద్ది రోజులు బాగానే ఉంటుంది, తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మరి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, సో ఏం చేయాలి అన్న ఒక అభద్రతా భావం కూడా ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, అది ఏదైనా కానివ్వండి. మైండ్లో ఒక చిన్న థాట్ ఉంది, ఒక చిన్న బిజినెస్ పెట్టాలి. టీ టైం అని విన్నారా? టీ టైం ఏమన్నా ఉందా? కొత్త క్రియేటివిటీ ఏమైనా ఉందా? ఏమన్నా ఉందా? టీ టైంలో కొత్త టీ ఏమైనా వేసిరా? లేదు కదా. సో మనం ఇంట్లో మన ఊర్లో ఉండే ఛాయ్ కొట్టునే దానికి ఒక పేరు పెట్టి దాన్ని ఒక బ్రాండింగ్ చేసి దాదాపు ఒక 1000 crores సంపాదించడం, అవునా కదా? సో ఎప్పుడు కానీ సొల్యూషన్స్ అనేది అంటే మీరు గొప్పగా ఏదో జరుగుతుంది. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్, అవకాశాలని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. సొసైటీకి ఏది రిక్వైర్మెంట్ ఉంది, ఏది ఉంది, దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా మీరు చేస్తే ఏమైతే ఆటోమేటిక్గా యూ విల్ కమ్ అప్ విత్ థాట్ అండ్ యూ విల్ ట్రై. ఇంతకుముందు మీ మేనేజ్మెంట్ మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, 20 years బ్యాక్ ఉస్మానియా యూనివర్సిటీ కంప్లీట్ అయిన తర్వాత 4 వచ్చినాం సార్ అని. వాళ్ళు నేను మేము కాలేజీ పెట్టాలి, పెట్టే ఒక 1000 మందికి 2000 మందికి పెట్టాలని ఒక గోల్ అప్పుడు పెట్టుకున్నారు కాబట్టి అది ఈరోజు రీచ్ కావడానికి 20 ఏళ్ళు పట్టింది. సో ఆ రోజు గోల్ పెట్టుకోలేదు అనుకోండి, ఏదో టైంపాస్గా ట్యూషన్ లేకుండా ఉండడానికి గోల్ పెట్టుకోకుండా ఉంటే ఈరోజు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ని బిల్డప్ చేసిన వాళ్ళు కాదు, ఇంతమంది స్టూడెంట్స్కి విద్యావంతులు నేర్పించిన వాళ్ళు కాదు. సో ఎప్పుడు కానీ లాంగ్ టర్మ్ గోల్ అనేది పెట్టుకోవాలి. సో యూ వోంట్ బిలీవ్, 10th క్లాస్లో ఐ యూస్ టు రైట్ దట్ సిహెచ్ రూపేష్ ఐఏఎస్ అని రాస్తున్నారు. ఓకే, అంటే ఐఏఎస్ కాదు, అదే విషయం. సో అంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మచ్ కమిట్మెంట్, అంటే కాన్ఫిడెన్స్ మీ మీద మీకు ఉండాలి. నీ పక్కనోడు నవ్వుతాడు, మీకు అరే నేను ఇది అవుతారా అంటే నువ్వు అయినా చూద్దాంలే ఫస్ట్ ఎగ్జామ్ పాస్ చేయాలి, పర్లేదు. మీ నాన్న అంటాడు, అరే మనకి ఎందుకురా బాబు, మనం ఏ డబ్బులు లేకనే ఏదో చిన్న జాబులు చేసుకుంటున్నాం, ఏదో టీచర్ జాబ్ లేకపోతే ఏదో సమ్ ఇక్కడ ఇండస్ట్రీ ఉన్న ఏదో ఒక సూపర్వైజర్ జాబ్ చేసుకోరా అని చెప్తాడు. అప్పుడు మీరు అరే కరెక్టే కదా మా నాన్న చెప్పాడు, లేదు కరెక్టే కదా మా ఫ్రెండ్స్ చెప్పినా, ఎప్పుడు కానీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అస్సలు వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకున్నా, ఈరోజు నేను కానీ మా ఎస్ఏ కానీ సిఏ కానీ డిఎస్పీ కానీ ఇక్కడ ఉండి మేము చెప్తూ ఉంటాం. సో రేపు మీరు కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు చదివితే ఈరోజు అంటే మీ ఇంతకుముందు మీ మేనేజ్మెంట్ చెప్పినట్టు 20 ఏళ్ళు కష్టపడితే ఈరోజు వాళ్ళు ఈ స్థాయికి వచ్చింది. ఓకే, 20 years స్టూడెంట్స్ చదువులు చెప్పుకుంటూ కష్టపడుతుంటే ఈరోజు దాదాపు 12 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక పెద్ద ఆర్గనైజేషన్ బిల్డప్ అయింది. అలాగే ఒక జాబ్ కానీ మా ఎస్ఏ కానీ సిఏ కానీ డిఎస్పీ కానీ ఎన్ని రోజులు కష్టపడితే
ఎన్ని రోజులు పరిగెడితే ఎన్ని రోజులు నిద్ర రాత్రి పొద్దున్న నిలబడితే ఈరోజు యూనిఫామ్ వేసుకొని నిలబడతారు, అవునా కదా? సో దేనికైనా కష్టపడాలి, కష్టే ఫలి అంటారు, వేరే ఏది లేదు. ఐ ఆల్వేస్ బిలీవ్ మీరు 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 చదవడం మీ అంటే ఒక కోట్ ఉంటుంది, అంటే శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. సో మీరు కష్టపడాలి, కష్టపడుతుంది ఏంటంటే మళ్ళీ ఒక డైరెక్షన్ పెట్టుకొని కష్టపడాలి. మీరు కష్టపడుతున్న సార్ ఏది చదువుతున్నా అంటే దేనికి చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇంకొకటి, సో చాలా వరకు ఇంతకుముందు మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మీరు మోటివేషన్ ఇవ్వాలి సార్ అంటారు. ఈరోజు వచ్చాము, నేను 4 మంచి క్వశ్చన్లు చెప్తాను, మీ ప్రిన్సిపల్ గారు 4 మంచి క్వశ్చన్లు చెప్తారు, డిఎస్పీ గారు చెప్తారు, మిగతా వాళ్ళందరూ చెప్తారు. ఈరోజు కొంచెం మంచి జోష్ ఉంటుంది కదా, ఏదో ఒకటి కావాలనుందా? ఎంతమంది మంది యూనిఫామ్ వేస్తారు? అంతేనా? ఓకే, అటు సైడ్ ఎంతమంది యూనిఫామ్ వేస్తారా? ఓకే, గుడ్, పర్లేదు, తినండి. సో ఎప్పుడు కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మోటివేషన్ ఫుల్గా ఉంటుందా? 2-3 కోట్లు చెప్పాయి కదా నేను, చెప్పినా ఆశ ఆశయం శ్రమని ఆయుధం మీద విజయం సొంతం అవుతుంది, ఎవరు నమ్మినా నమ్ముకున్నా నేను నువ్వు నమ్మాలి, ఇలాంటి కోర్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? కొంచెం మోటివేషన్ వచ్చిందా అమ్మాయిలు? లైఫ్లో ఏదో చేయాలని ఉందా లేదా? మీకు ఉందా లేదా? లేదా? అక్కడే ఉండిపోతారా? మీరు ఎక్కడైతే ఏదో ఈరోజు ఈ నవ్వుకుంటా ఉంటే ఇదేదో నువ్వు నవ్వుల పాలు అవుతుంది లేదా? సీరియస్లీ అన్న, ఏదో నేను తిట్టాలని కాదు, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి. ఆ టైం ఎప్పుడు వస్తుంది అంటే మీకు బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ, ఎంసీఏ ఫైనల్ ఇయర్ కానీ, ఎంబీఏ ఫైనల్ ఇయర్లో వస్తుంది. ఆ టైంలో ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ యువర్ లైఫ్ సీరియస్లీ, దెన్ లైఫ్ టేక్స్ యూ ఫర్ ఎ రైడ్. సో ఆల్వేస్ రిమెంబర్, యూ హ్యావ్ టు టేక్ సమ్ థింగ్స్ సీరియస్లీ వెన్ ఇన్ ఫైనల్ ఇయర్. ఈ మోటివేషన్ కూడా మీరు ఇట్లా విన్నప్పుడు కానీ, మీ ప్రిన్సిపల్ గారు చెప్పినప్పుడు కానీ, ఇవన్నీ చేసినప్పుడు కానీ బాగానే ఉంటుంది. నెక్స్ట్ డే కొంచెం తగ్గుతుంది, ఎల్లుండి కొంచెం తగ్గుతుంది, 4 రోజుల తర్వాత మళ్ళీ కామన్ అయిపోతుంది, అంతేనా? ప్రాక్టికల్ వచ్చే ప్రాబ్లం ఇదే కదా, అవునా కదండి? సో ఎందుకు అట్లా అవుతుంది అంటే మనం ఎంతసేపు మన మోటివేషన్ని ఎదుటి భాగంగా డిపెండ్ అవుతాము. ఎంతసేపు ఈరోజు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చిండు, నేను కూడా అట్లా కావాలి అంటాం. ఇంతకుముందు ఇక్కడ డిఎస్పీ గారు వచ్చి, సిఏ గారు వచ్చి, ఎస్సీ వచ్చి, నేను కూడా అట్లా కావాలి. మీ చెప్పే మాటలు లేకపోతే మీ ప్రిన్సిపల్ చెప్పే మాటలకు మీరు మోటివేట్ అవుతున్నారు. మీకంటూ ఓన్ మోటివేషన్ ఏం లేదు. మీకంటూ ఒక మోటివేషన్, మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ మోటివేషన్ లేకుండా ఇట్లాంటి సెషన్లు రోజు 10 పెట్టి ఒక 1 year పెట్టినా కూడా యూ వోంట్ చేంజ్ యువర్ లైఫ్. అంటిల్ అండ్ అన్లెస్ మారాలని మీకు ఉండాలి, మారి ఏం చేయాలని మీకు ఉండాలి, లైఫ్లో ఇది ఏం చేయాలని మీ ఓన్ మోటివేషన్. అది ఎట్లా వస్తుంది అంటే ఒక లాస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ ఇమాజిన్ యువర్ గోల్. లైఫ్లో మీరు ఏం కావాలనుకున్నారంటే ఒక్కటి, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఒక ఎంటర్ప్రినర్, ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఎనీ వన్ గోల్. అది మీరు రీచ్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది, ఎలా ఉండాలి. మీరు ఒక ఇల్లు అనుకుంటే ఇల్లు ఎలా ఉండాలి, మీరు ఒక కారు అనుకుంటే కారు ఎలా ఉండాలి, తిరుగుతా అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. జస్ట్ ఇమాజిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ద కైండ్ ఆఫ్ డ్రెస్ యూ వాంట్ టు వేర్, ద కైండ్ ఆఫ్ వాచ్ యూ వాంట్ టు వేర్, ద కైండ్ ఆఫ్ మొబైల్ యూ వాంట్ టు యూజ్, ద కైండ్ ఆఫ్ ల్యాప్టాప్ యూ వాంట్ టు యూజ్, ద కైండ్ ఆఫ్ office you want to have, the kind of travel you want to make, each and every with small details. If you want a big bungalow, పెద్ద బంగ్లా, పెద్ద లాన్, చిన్న స్వింగ్, టీ తాగుకుంటూ మీ ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేస్తూ, ఒక మంచి BMW కారు,
లేదు మీ పేరెంట్స్ హ్యాపీగా ఉండి నీ గురించి నలుగురికి చెప్తున్నట్టు అది ఎక్కువ రోజు ఉండదు. అది మీ అంతటా మీరు మోటివేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ ఆటోమేటిక్గా యూ విల్ అచీవ్ యువర్ గోల్స్. సో అండ్ లాస్ట్ థింగ్ అగైన్ ఐ ఆల్వేస్ టెల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎవరు నమ్మినా నమ్మకున్నా మిమ్మల్ని మీరు నమ్మండి. ఆత్మవిశ్వాసంగా ఉంటే ఆటోమేటిక్గా జీవితంలో ఏదైనా సాధిస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఆచార్య డిగ్రీ కాలేజ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. నేను పాడతా, మీరు కూడా నాతో పాటు పాడతారా? నేనేం పాడిన ఇప్పుడు? లోసినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా. పాదాలకు వందనాలయ్యో. మీరు వాడతలేదు. పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా. ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. పాటల చిన్నదాన్ని నేను సిద్ధురాళ్ళ దానిలో సిద్ధలు చూపిస్తావా సిద్ధురాళ్ళు కుమారి నన్ను చూడవా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. నరేష్ నరేష్ థ్యాంక్ యూ అన్న. హలో సార్, క్లాస్ పెట్టా, క్లాస్ పెట్టా. వారితో పాటు మేము కూడా వచ్చాం మీకు మంచి మంచి పాటలు వినిపించడానికి. అలాగే మిమ్మల్ని ఊరించాను. జైరాబాద్ ఆచార్య డిగ్రీ కళాశాలలు ఓరాని ప్రేమ పురాణం ఆ ముక్షుడైన ఖర్చులు రోజంతా జంట శికారు అలాంటివి లేవు. ఊరంతా ఉత్తరు
ఉన్నది డైలాగ్స్. సో మా సెటప్ రెడీ అవుతుంది. సో అందులోనే మీ ఎంటర్టైన్మెంట్ సరదాగా Yeah.